హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2 భాగాలుగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు జనవరి 4వ వారంలో విడుదల చేసేందుకు మొదట్లో ప్లాన్ చేసిన ఆ ఆలోచనను తర్వాత విరమించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం సెకండ్ పార్ట్ కు రిలీజ్ డేట్ లాక్ అయిందట. ఫిబ్రవరి 7న ఎన్టీఆర్ మహానాయకుడును రిలీజ్ చేస్తున్నారట. కానీ ఈ విడుదల తేదీని వెంటనే ప్రకటించకుండా కొన్ని రోజులాగి ప్రకటిస్తారట. మొదటి భాగం రిలీజ్ అయ్యాక దాదాపు నెల రోజుల పాటు సమయం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి క్రిష్ తన ఫోకస్ అంతా ఎన్టీఆర్ కథానాయకుడి మీదే పెడుతున్నాడట. మొదటి భాగంలో ఎన్టీఆర్ బాల్యం దగ్గర నుండి మొదలుపెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, హీరోగా అత్యున్నత శిఖరాలను అధిరోహించడం వరకు ఉంటుంది. రెండో భాగంలో మాత్రం ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై ఫోకస్ ఉంటుందని సమాచారం. సంక్రాంతి సీజన్లో భారీ పోటీ మధ్య ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం విడుదలవుతుంది. ఇప్పటి వరకు చరణ్ సినిమా, వినయ విధేయరామ, వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ F2 సినిమాలు సంక్రాంతి సీజన్లో షెడ్యూల్ అయి ఉన్నాయి. అయినా ఎన్టీఆర్ బయోపిక్ పై నెలకొన్న హైప్ తో భారీ కలెక్షన్స్ వస్తాయని అంచనాలు ఉన్నాయి. పైగా సంక్రాంతి సీజన్ బాలయ్యకు పాజిటివ్ సెంటిమెంట్ కాబట్టి బాక్స్ ఆఫీస్ పోటీలో బాలయ్య విజేతగా నిలుస్తాడని నందమూరి అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.